నమస్కారం పిల్ల. నమస్కారం. చెప్పండి ఏంటి ఇలా వచ్చారు? ఈ ప్రపోజల్ డే సందర్భంగా ఇది నా ప్రేమకు నేను వేసే నామినేషన్. ఇది చదివి నువ్వు నన్ను గెలిపిస్తే జీవితాంతం జనాలు దోచుకుంటున్నట్టు నీ మనసును కూడా దోచుకుంటా పిల్ల. అంటే మీరు ఒక పొలిటీషియన్, ఎలక్షన్స్ అప్పుడు తప్ప ఎప్పుడు కనపడరు. అలా మిమ్మల్ని ఎలా నమ్మి ఈ నామినేషన్ ఓకే చేయాలి అండ్ నా మనసులో మీకు ఎలా చోటు ఇవ్వాలి? ఇదిగో పిల్ల, నేను నీ మాజీ ప్రేమికుల్లాగా హామీలు ఇచ్చి మోసం చేసే మనిషిని అయితే కాదు. నిన్ను రెస్ట్ లేకుండా రిస్క్ తీసుకొని షాపింగ్లకు తీసుకెళ్తానని, సడన్గా గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తానని, ప్రతి నెల ఒక ట్రిప్కి తీసుకెళ్తానని, ముద్దులతో ముంచేస్తానని, హగ్గులతో హద్దు మీరుతానని, అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో ఆచరిస్తానని దేవి శ్రీప్రసాద్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేంటి మధ్యలో దేవి ప్రసాద్ ఎందుకు వచ్చాడు? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ పిల్ల, నీకు తెలీదా? అది సర్లే, కానీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటో చెప్పు పిల్ల, చేసేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రీడమ్ కావాలి. అది 1947లోనే వచ్చిందిగా. ఫ్రీడమ్ అంటే అది కాదు, ఆయిల్ ప్యాకెట్లా తెప్పించేస్తాలే. ఫస్ట్ చెప్పేది వినరా ఎర్రి పువ్వు. ఏందమ్మీ అంత మాట అన్నావు? సర్లే చెప్పు. నేనేం చేసినా నన్ను ఏమనకూడదు. నాకు 2 బాయ్ బెస్ట్లు ఉన్నారు. అప్పుడప్పుడు నేను వాళ్ళతో బయటకు వెళ్తుంటాను, లేదా వాళ్ళే వస్తుంటారు. అండ్ పబ్కి కూడా వెళ్తాను, జస్ట్ ఒక ఫుల్ బాటిల్ తాగొస్తాను అంతే. నన్ను ఏమనకూడదు. అండ్ సిగరెట్ కూడా అలవాటు ఉంది, జస్ట్ 2 ప్యాక్స్ పర్ డే. పుట్టి బాటిల్ వేసుకుంటాను, వెంటీలు చెట్టీలు అంతే. ఏమన్నారు అనుకో, అనసూయ ఆంటీకి చెప్తాను, నేను ఆమె చూసుకుంటాను. ఇంతే అండి. ఇదేంద్రా ఇది, నాకంటే దరిద్రంగా ఉంది. దీంతో పెట్టుకుంటే అపోజిషన్ పార్టీ లీడర్ కంటే హీనంగా అయిపోద్ది నా బతుకు. వద్దు. ఇదిగో పిల్ల, నీ కోరికలు తీర్చడం కంటే ప్రజల సమస్యలు తీర్చడమే చాలా నయం. నా నామినేషన్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఇంకోసారి ఈ వార్డుకి రాను, ఎలక్షన్లలో కూడా నిలబడను. వస్తా. అబ్బోతు వస్తాను, వెళ్ళిపోతావేంట్రా పీకలేని పొలిటీషియన్.